కార్తిక్ని దక్కించుకోవడానికి మౌనిత చేసే కుట్రల గురించి ప్రేమని బయటపెట్టింది. మౌనిత నిజ స్వరూపాన్ని కార్తిక్ ముందు బయటపెట్టిన ప్రేమని. అసలు ఏం జరిగింది? మౌనిత తను చేసే కుట్రలన్నీ గురించి అంత ఈజీగా చెప్పదు కదా. అలానే ప్రేమనికి మౌనిత అంటే భయం కదా. అసలు కార్తిక్ ముందు ఇవన్నీ ఏ విధంగా బయటపెట్టిందో మీరు ఆలోచిస్తున్నారు కదా. అయితే ఇది ఏ విధంగా జరిగిందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక సౌందర్య దీప దగ్గరకు వచ్చి, అసలు ఏంటి దీప, నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? మీ ఇద్దరి మధ్య నేను ఉండకూడదని నేను దూరంగా వెళ్ళాను. అలాంటిది నువ్వు ఆ ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చావా? ఎందుకు నువ్వు ఇంత మొండిదానిలాగా తయారయ్యావు? అసలు వాడు ఏమన్నాడు? వంట చేయొద్దన్నాడు అంతేగా, దానికోసమే నువ్వు ఇల్లు వదిలి వచ్చేసేయాలా అని చెప్పేసి సౌందర్య దీపను అడుగుతుంది. ఇక దీప ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య, ఏం జరిగింది దీప, చెప్పు అని అడుగుతుంది. అప్పుడు దీప, నేను వంట చేస్తే చనిపోతాను అత్తయ్య అని చెబుతుంది. ఇక ఆ మాట విన్న సౌందర్య షాక్ అవుతుంది. ఇక దీప ఈ విషయాన్ని కవర్ చేద్దామని అనుకుంటుంది. ఈలోపు సౌందర్య, ఈ విషయం వాడు నీకు చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు, కానీ వాడే చెప్పేశాడా? ఇక అప్పుడు దీప అడుగుతుంది, మీకు కూడా ఈ విషయం తెలుసా అత్తయ్య అని. నువ్వు బాధపడతావని నీకు చెప్పకూడదు అనుకున్నాము అని సౌందర్య చెప్పి, నీకేం కాదు అని అంటుంది. ఇక మరోవైపు మౌనిత కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమని మౌనిత దగ్గరికి వచ్చి, దీపమ్మని డాక్టర్ బాబు ఇంటికి తీసుకుని వచ్చి ఒక చంటి పిల్లలాగా చూసుకుంటున్నారు కదమ్మా, అందుకు మీకు చాలా కోపం వస్తుందనుకున్నాను, కానీ మీరు ఏంటి ఇంత కూల్గా కూర్చొని ఆలోచిస్తున్నారు అని ప్రేమని అనగానే అప్పుడు మౌనిత, నా ప్లాన్స్ నాకున్నాయి, కార్తిక్ని నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేసే రోజులు వస్తాయి, ఖచ్చితంగా నేను ఇది చేసి చూపిస్తానని మౌనిత అంటుంది. ఇక ప్రేమని, అదేంటో నాకు చెప్పండమ్మా, నేను వింటాను అని అడుగుతుంది. అప్పుడు మౌనిత, నేను ప్రెగ్నెంట్ డ్రామా ఆడుతున్నాను, కార్తిక్ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి కార్తిక్కి షాక్ ఇవ్వబోతున్నాను. ఈ విషయం మొత్తం తెలుసుకున్న కార్తిక్ నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడాల్సిందే కదా అని చెప్పి మౌనిత నిజం మొత్తాన్ని ప్రేమనికి చెప్పేస్తుంది. ఇక ప్రేమని షాక్ అయ్యి, ఈవిడేంటి ఇలాంటి పనులు చేస్తోంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది. అప్పుడు మౌనిత, దీప ఎలాగో అనారోగ్యంతో చనిపోతుంది కదా, అప్పుడు కార్తిక్ వచ్చి కన్ఫామ్గా నా కాళ్ళ దగ్గర పడాల్సిందే కదా అని మౌనిత అనగానే అప్పుడు ప్రేమని, దీపమ్మ ఎందుకు చనిపోబోతుందమ్మా అని అడుగుతుంది. దీప ప్రెగ్నెంట్ టైంలో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చింది నేనే, దానివల్ల దీప హెల్త్ పాడయ్యి ఇప్పుడు చనిపోబోతుంది ఇక అని చెప్పేసి మౌనిత మొత్తం ప్రేమనికి చెప్పేస్తోంది. ఇక అప్పుడు ప్రేమని, ఈవిడేంటి మనుషుల్ని కూడా చంపేస్తుందా, ఆ తర్వాత కార్తిక్ గారిని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుందా, అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ విషయం ఎలాగైనా కార్తిక్ డాక్టర్ బాబుకు చెప్పాలని ప్రేమని అనుకుంటుంది. ఇక సరే అని చెప్పేసి ప్రేమని డాక్టర్ బాబు దగ్గరకు బయలుదేరుతుంది. అప్పుడే కార్తిక్ హాస్పిటల్లో ఉంటాడు. ఇక ప్రేమని కార్తిక్ దగ్గరికి వెళ్ళి మౌనిత అన్న మాటలు అన్నీ చెప్పేస్తుంది. మౌనిత ప్రెగ్నెంట్ అని మీ దగ్గర నాటకమాడి తన కాళ్ళ దగ్గరికి మిమ్మల్ని పడేసుకుంటాను అని అంటుంది. దీప చనిపోవడానికి కారణం కూడా మౌనితే, దీపకు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చింది కూడా మౌనితే అని చెప్పేసి ప్రేమని మౌనిత నిజ స్వరూపం మొత్తం కార్తిక్ ముందు బయట పెట్టేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, జరిగింది ఇదండి. చివరికి ప్రేమని ద్వారా కార్తిక్ దగ్గర మౌనిత నిజ స్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, చివరికి ప్రేమని ద్వారా కార్తిక్ మౌనిత నిజ స్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకుంటాడు. అయితే రానున్న రోజుల్లో దీప కార్తిక్ మధ్య ఇంత దూరం రావడానికి కారణం కూడా మౌనిత అని తెలుసుకుంటాడు. మరి ఇలానే జరగాలి అని మీరు కనుక కోరుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్లో కార్తీక దీపం సీరియల్పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.